స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయకపు ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన విశాఖ జిల్లా మధురవాడ పరిసర ప్రాంతాలలో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. వేపగుంటకు చెందిన నడిమింటి సూర్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులు 2022వ సంవత్సరం నుండి పక్కా ప్లాన్తోనే ఈ మోసానికి పాల్పడుతున్నట్లుగా తెలియజేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ ద్వారా వచ్చే లాభాలు 50% వాటా ఇస్తామని నమ్మబలికి పలువురు పెట్టుబడిదారులను ఆకర్షించారు. వారి మాటలను నమ్మిన మధురవాడకు చెందిన దూసి అశ్విని సహా పలువురు బాధితులు దశల వారీగా తమ సొమ్మును వారికి అప్పగించారు. ఈ విధంగా బాధితుల నుంచి సుమారు 6.5 కోట్ల రూపాయల వరకు నిందితులు సేకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే కొంతకాలం తర్వాత లాభాలు ఇవ్వకుండా ఆలస్యం చేయటం, సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో దూసి అశ్విని పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐజీ బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. ఈ కేసులో నడిమింటి భగవత్ నివేద్ A1 గా, నడిమింటి సూర్యనారాయణమూర్తి A2 గా, నడిమింటి త్రిపుర సుందరి A3 గా, పెనుమత్స గాయత్రి నివేద్ నిందితులుగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. 35 ఇయర్స్ ఉంటుంది ఆవిడ. క్యాస్ట్ బై బ్రాహ్మణ, మన పోర్టు కాలనీ మధురవాడలో ఉంటారు. ఆవిడ వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి 4 వ్యక్తుల మీద. సూర్యనారాయణమూర్తి, భగవత వెంకట విజేత్, త్రిపుర సుందరి, గాయత్రి 4 మీద కంప్లీట్ ఇచ్చారండి. ఈ 4 కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఫాదరు, అబ్బాయి, అలా మదరు అండ్ వైఫ్ 4. ఈ 4 ఏం చేశారంటే వీళ్ళు 22 నుంచి ట్రేడింగ్ చేసి మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఇస్తానని వీళ్ళ దగ్గర డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన ఇప్పటి వరకు ఈ అమ్మాయి అయితే సుమారు ఒక 60 లక్షల వరకు డిపాజిట్స్ వాళ్ళకి ఇచ్చింది. ఈవిడితో పాటు ఇంకొక 13 మెంబర్స్, ఓవరాల్గా 14 మెంబర్స్ 5.5 crores వరకు అమౌంట్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. అతనికి ఈ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఇస్తాను ఆయన కొన్నాళ్ళు రిటర్న్ చేశాడు. తర్వాత నుంచి మరి అమౌంట్ రిటర్న్ చేయడం కానీ ప్రాఫిట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఈ విధంగా అతను చీట్ చేసిన కంపెనీలు ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి 4 కూడా వీళ్ళు అనకాపల్లి వెళ్ళిపోతే దగ్గరలో పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించాం. ప్రస్తుతానికి వీళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ చేస్తున్నాం. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా వెరిఫై చేసుకుని ఈ కేసు తరఫు దర్యాప్తు చేస్తాం. చీటింగ్ బడ్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి, బ్యానింగ్ ఆఫ్ అనాదర్ డిపాజిట్స్ యాక్ట్ అని, ఆ సెక్షన్స్ మీద కేసు నమోదు. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలు భయం, ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.